హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి కదా, ఈరోజు పూజ అది చేసుకోవాలి. ఇందాక మీకు చూపించిన క్లిప్ పూజ అది అయిపోయిన తర్వాత అనమాట. సో ఇప్పుడు నేను గబగబా కొంచెం క్లీన్ చేసుకొని బాక్స్లో పెట్టేయాలి. లంచ్ బాక్సెస్ పెట్టేసుకున్న తర్వాత పూజా స్పేస్ అది క్లీన్ చేసుకొని ఫోటోలు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలన్నమాట తొందరగా. అండ్ పరమాన్నం కూడా చేద్దామని ఈరోజు నైవేద్యం పెట్టాను కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్ ఒకటే, లంచ్ ఒకటే ఫ్రెండ్స్. ఉప్మా చేయమన్నారనమాట ప్రవీణ్. సో ఈరోజు లంచ్కి ఉప్మా అనమాట. ఇది గోధుమ నూక ఉప్మా కాదు ఫ్రెండ్స్. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కాదు. వరి నూక ఉప్మా అంటాము. వరి నూకతో చేసుకుంటాం కదా, సో అట్లా అనమాట. ఇది నార్మల్గా మనకి పల్చగా చేసుకుంటాం మనం గోధుమ నూక, బట్ ఇది వచ్చేసి కొంచెం గట్టిగా చేసుకుంటాము. నార్మల్గా మనం ఉప్మా నూక వేసుకునేటప్పుడు, అంటే గోధుమ నూక వేసుకునేటప్పుడు కలుపుతూ వేసుకోవాలి కదా, బట్ వరి నూకకి అంత ప్రాబ్లం ఉండదు. నార్మల్ ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటాము, అందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాము, అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. నేను మీకు వరి నూక ఉప్మా ఇలా చేయాలి అలా చేయాలని చూపించినా సరే కొంతమంది అనుకుంటున్నారు అది మాకు తెలీదా, మాకు చెప్పాలా, మాకు తెలుసులే అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు అనమాట కొంతమంది. అందువల్ల నేను ఇది ప్రాసెస్ ఇలా చేశాను అలా చేశాను అని మీకు చెప్పట్లేదు, అంతే తప్ప వేరేదేం లేదు. సో మిట్టు ఏంటంటే రోజు అన్నం కర్రీస్ అవి పెడుతుంటే లంచ్ బాక్స్కి వాళ్ళ ఫ్రెండ్స్ చపాతీలు పూరీలు తెచ్చుకుంటున్నారంట, నార్త్ ఇండియన్స్ అనుకుంటా. సో అందువల్ల కంప్లైంట్ చేస్తున్నాడు. అందువల్ల ఈరోజు అప్పుడప్పుడు టిఫిన్ చేద్దామని, ఇంటికి వచ్చిన వెంటనే అన్నం తినిపించేస్తే సాయంత్రం సరిపోతుంది కదా. సో ఉప్మా చూడండి రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు నేను, ఇంకా కొంచెం గట్టి పడాలన్నమాట, వాటర్ అంతా ఇంకిపోవాలి దీనికి. నార్మల్ గోధుమ నూక ఉప్మాకి అయితే ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటాం మనం తినేటప్పటికి అది గట్టిగా అయిపోతుంది కాబట్టి. పలుచగా ఉంటే బాగుంటుంది కదా గోధుమ నూక అయితే. నిన్న మేము బయటకు వెళ్ళాం కదా, జిఎస్ఎం మాల్కి అండ్ మూవీకి వెళ్ళాం కదా.
సో అప్పుడు మేము బేకరీకి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకున్నాము. మిట్టుకి స్నాక్స్కి ఏమి ఉండట్లేదు, ఓన్లీ బిస్కెట్స్ ఉంటున్నాయి అన్నమాట. సో ఇలా కొన్ని కుకీస్, బిస్కెట్స్, కరాచీ బిస్కెట్స్ అవి తీసుకున్నాము. సో అవి నేను జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. నార్మల్ బాక్సెస్లో పెడితే ఏంటంటే వాడికి కనిపించట్లేదు అండ్ అవి పాడైపోతున్నాయి అనమాట. ఇవైతే జార్లో పెట్టేసి గ్లాసెస్ అవి పెడుతున్నాను కదా ట్రేలో, అందులో పెట్టేస్తే ఈజీగా కనబడి వాడు వెంటనే తీసుకోవడానికి అవుతుంది. అండ్ పైన ఎక్కడో పెట్టేస్తే జార్ కూడా గ్లాస్ది కాబట్టి అంత సేఫ్ కాదు. సో కనబడేటట్టు అందేటట్టు పెట్టేస్తే సరిపోతుంది పిల్లలకి. కప్ కేక్స్, కుకీస్ ఇట్లాంటివి తీసుకొచ్చాము. ఇప్పుడు నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను గబగబా. పూజకి కూడా లేట్ అయిపోతుంది. అండ్ ప్రవీణ్ అండ్ మిట్టు ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్ అవి పెట్టేశాను. సో ఈరోజు ఏకాదశి అని నాకు అస్సలు ఐడియా లేదు ఫ్రెండ్స్. నార్మల్గా నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నాకు అసలు ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి, పౌర్ణమి ఇలాంటివి ఏం అసలు గుర్తుండవు. పెద్ద పెద్ద ఫెస్టివల్స్, నాగుల చవితి, దీపావళి ఇలాంటివి నార్మల్గా గుర్తుంటాయి, కానీ కార్తీక మాసంలో అస్సలు గుర్తుండవు అనమాట. మన గోల రోజు వంట చేసుకోవడం, సామాన్లు తోముకోవడం, క్లీనింగ్స్ చేసుకోవడం, ఏదైనా వీడియోస్ ఏమైనా చేసుకోవడం ఇట్లాంటివి తప్ప ఇంకా ఇట్లా అంటే ఏకాదశులు ఇలాంటివి ఏం గుర్తుండవు. అమావాస్యలు ఇలాంటివి ఏమి, అమావాస్య కూడా పెద్దగా నాకు గుర్తుండదు. ఏమైనా కొనేటప్పుడు ముందుగా మమ్మీకి ఫోన్ చేసి అడుగుతాను అనమాట, ఈరోజు అమావాస్య కాదు కదా అది ఇది అని. నిన్న నైట్ మూవీకి వెళ్ళాము కదా మేము. నార్మల్గా నాకు తెలిసి ఉంటే ఈవినింగే చేసేసుకుంది ఈ పనులన్నీ, బట్ తెలియక మూవీ ప్లాన్ చేసుకున్నాం కదా, సో అందుకు దానికి వెళ్ళాము. నిన్న నైట్ మూవీ నుంచి వచ్చాక మమ్మీకి కాల్ చేస్తే అప్పుడు చెప్పింది అనమాట, రేపు ఏకాదశి పూజ అయితే చేసుకో సోయన్స్ అని చెప్పి. అందుకని ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానం చేసి మొత్తం అన్నీ చేసుకుంటున్నాను. లేదంటే ఈ పాటికి ఇలా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఈ పాటికి పూజ అయిపోవాలి. 9 లోపు పెట్టేసుకుంటాను పూజ అనేది. పూజ చేయటం నాకు మీకు చూపించడం కుదరదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకళ్ళు ఉండాలి ఫోన్ పట్టుకొని కెమెరా వీడియో తీయడానికి. సో క్లీనింగ్స్ కూడా మొత్తం అయిపోయి ఫాస్ట్గా చేసుకోవడం వల్ల నేను వీడియో అనేది డీటెయిల్డ్గా తీయలేకపోయాను ఈరోజు. డీప్ క్లీన్ అనేది గ్యాస్ స్టవ్ అది నేను ఇంతకుముందు చూపించాను కదా, అందుకని ఇలా ఆయిల్స్ అవి కూడా ఆయిల్కి సంబంధించినవి కూడా వాష్ చేసేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇప్పుడు స్నానం చేసేసాను. దేవుడు గదిలో సామాన్లు కూడా తోమేసుకున్నాను, అంటే దీపం అవి కూడా తోముకున్నాను. సో ఇప్పుడు పరమన్నంకి స్టార్ట్ చేసేసుకున్నాం మనం. నైవేద్యానికి ఇంకేమైనా పెట్టవచ్చు, బట్ పరమన్నం అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి పరమన్నం అయితే ఈజీగా అయిపోతుంది. మీరు ఎలా చేసుకుంటున్నారు ఏకాదశి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, అంటే అనకాపల్లిలో ఉంటే ఫుల్ హడావిడిగా ఉంటుంది. అంటే బాగా ట్రెడిషనల్ది, అందరూ పూజలు చేసుకుంటారు, అందరూ బయట కూర్చుంటారు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడైతే నేను పూజ చేసే ఛాన్స్ ఏమి ఉండదు, మమ్మీ చేస్తారు కాబట్టి జస్ట్ అక్షింతలు వేసి బొట్టు పెట్టుకొని దండం పెట్టేసుకుంటాను అంతే. మిగతా పనులన్నీ మమ్మీ చేసుకుంటారు కదా. ఏదైనా వాళ్ళు చేసేటప్పుడు చేసుకుంటున్నారులే అనిపిస్తుంది, కానీ మనకి ఆ డేస్ వస్తేనే కానీ మనకు తెలియదు అయ్యా ఎంత కష్టపడి చేసుకున్నారో, అప్పుడు మనం ఎంత కూడా హెల్ప్ చేయలేకపోయామే అని అనిపిస్తుంది. ఈరోజు నాకు ఎవరు హెల్ప్ లేదు అనేది గుర్తు వస్తుంది కదా, సో అట్లా అనిపిస్తుంది అనమాట. మమ్మీ వాళ్ళు చేసింది ఎట్లా చేసుకున్నారు ఏంటి అనేది. సో నేను పాలు పెట్టుకున్నాను, అది 1/2 లీటర్ పాలు, కొన్ని పాలు తీసేసి మిగతా పాలు అండ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ వాష్ చేసుకొని రైస్ వేసేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇందాక ఉప్మా చేసేటప్పుడు చెప్పిందే, పరమాన్నం చేసేది అందరికీ వచ్చు, మళ్ళీ నేను ఇదే వేస్తున్నాను అదే వేస్తున్నాను అని చెప్తే మాకు తెలియదు, ఆ పరమాన్నం కూడా నువ్వు చెప్పాలా అన్నట్టుగా అనుకుంటున్నారు కొంతమంది. సో నేను అట్లా అలాగా అని ఏం చెప్పట్లేదు. పరమాన్నం ఏముంది, జస్ట్
రైస్ అనేది మిల్క్ అండ్ వాటర్ మిక్స్లో బాయిల్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని అండ్ కొన్ని కొబ్బరికాయ ముక్కలు కానీ వీలైతే కాజూస్ కానీ యాడ్ చేసేసుకొని దించేసుకోవటమే, యాలకుల పౌడర్ వేసుకొని. అంతే కదా పరమాన్నం అంటే. కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది షుగర్ వేసుకుంటారు. అది బెల్లం కలర్ వస్తుంది, ఇది షుగర్ నార్మల్ వైట్ కలర్ వస్తుంది, అంతే. దేవుడిది షెల్ఫ్ ఉంది కదా, మొత్తం క్లీన్ చేసేసాను. అంటే పేపర్స్ అవి ఉంటే అరిటాకులు వేస్తాను కదా ప్లాస్టిక్వి, అవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫొటోస్ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో పసుపు కుంకుమది పడుతుంది కాబట్టి ఒక టిష్యూ వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు దేవుడి ప్లేస్ చిన్నగా ఉంటే నచ్చదు ఫ్రెండ్స్. ఒక చిన్న గదిలా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. అస్సలు ఒక డోర్లానో ఒక బీరువాలానో లేదంటే ఒక షెల్ఫ్లానో అట్లా నాకు అసలు నచ్చదనమాట ఎందుకో అంతగా. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం అయినప్పుడు, ఏదైనా పెద్ద పూజలు అయినప్పుడు, పెద్ద ఫెస్టివల్స్, దీపావళి ఇట్లాంటివి అయినప్పుడు మనకు అది సరిపోదు. నేను దేవుడి దాని కింద పెడతానమాట వినాయక చవితి రోజు. అట్లా నాకు అంతగా నచ్చదు. ప్లస్ దేవుడి గదిలో చిన్న బల్బ్ అయినా ఉండాలి, మాకు ఆ బల్బ్ కూడా ఉండదన్నమాట. సో వెలుతురు అనేది ఉండాలి. దీపం అనేది 24 hours వెలగదు కాబట్టి చిన్న బల్బ్ అనేది ఉండాలి. సో నార్మల్ ఆర్టిఫిషియల్ది నేను పెట్టడానికి ట్రై చేశాను, మేకులు అవి కొట్టకూడదు కదా, పెట్టడానికి ట్రై చేశాను కానీ అది కుదరలేదనమాట. ఎలక్ట్రిక్వి బ్యాటరీ లైట్స్ ఉంటాయి చూడండి, రౌండ్గా ఉండి దీపం ఆకారంలో ఉంటాయి కదా, అవి 2A టేప్ పెట్టి అంటించడానికి ట్రై చేశాను. బట్ అది కూడా కుదరలేదు, చూడాలి ఆల్టర్నేట్ ఏదైనా. సో ఇప్పుడు మొత్తం ఫొటోస్ వెట్ క్లాత్తో అండ్ డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇవి హైదరాబాద్ రాకముందు ఢిల్లీలో ఉండేటప్పుడు తీసుకున్నాను కొన్ని ఫొటోస్. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చాను. అన్నం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాను.
హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు, కొంచెం టైం అవుతుంది. పూజ అది చేసేసుకున్నాను నేను. సో ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి రోజు మీరు ఎలా చేసుకున్నారు పూజ సోయన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మెయిన్ మనకి ఏకాదశిలు అండ్ ఆల్సో ఇవి ఉంటాయి కదా, పౌర్ణమి, కార్తీక మాసం, ఇట్లాంటివి మనం చాలా బాగా చేసుకుంటాము నార్మల్ రెగ్యులర్గా పూజ చేసినా చేయకపోయినా. సో ఈరోజు నార్మల్గా అయితే ఏకాదశి కాబట్టి పరమాన్నం చేశాను. అండ్ ఆల్సో ఈరోజు లంచ్ పెద్దగా ఏం చేయలేదు, నేను ఓన్లీ ఉప్మా ఒకటి చేశాను అనమాట. మిట్టు కూడా ఉప్మా అడిగాడు లంచ్లోకి, అండ్ ఆల్సో ప్రవీణ్ కూడా ఉప్మా అనమాట. సో నైట్కి చపాతీ ఏమైనా చేయాలి చేస్తే. సో నిన్న నేను గోవా షాపింగ్ హాల్ పెట్టాను కదా ఫ్రెండ్స్, అందులో నేను ఒకటి పెట్టడం మర్చిపోయాను, అది చూపించడం మర్చిపోయాను. అదేంటంటే మిట్టుకి ఒక డ్రెస్ తీసుకున్నా గోవాలో, అది చూపించడం మర్చిపోయాను అనమాట. సో పక్కన పెట్టుకున్నాను, ఎందుకు అలా మర్చిపోయాను అనమాట. సో ఇది తీసుకున్నాను వాడికి, చూసారా గోవా అని ఉంది మీద. సమ్ బనియన్ క్లాత్ అనమాట. ఇది నార్మల్గా మనకి జుబ్బాలు అవి వేస్తుంటాం కదా, సో అట్లాంటిది అనమాట ఇది కూడా. అండ్ కింద ప్యాంట్. సో ఇవి ఫిక్స్డ్ ప్రైసెస్ అంట, 150 రూపీస్ అని చెప్తున్నారు. సో 150కి ఇంక తీసుకున్నాను, ఇంక బార్గెన్ చేసే అవకాశం ఉండదు. సో ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, ఎందుకంటే మిట్టుని ప్రవీణ్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాను కాబట్టి చాలా బాగా జరిగింది. సో సారీ వచ్చేసి బ్లూ అండ్ నార్మల్ డైలీ యూజ్ సారీ కట్టుకున్నాను ఈరోజు నేను. అండ్ పువ్వులు పెట్టుకున్నాను అంతే, ఇంక అంతకు మించి నేను అంత రెడీ అవ్వలేదన్నమాట. సో అండ్ గోవా వెళ్ళొచ్చినప్పటి నుంచి చాలా బ్లాక్గా కనిపిస్తున్నాను, ట్యాన్ ఎక్కువ అయిపోతుంది బాగా. ఎందుకో చాలా డిఫరెన్స్ వచ్చింది. మేబీ అందరికీ డిఫరెన్స్ వస్తుంది అనుకుంటా, అక్కడ ట్యాన్ ఎక్కువ కదా గోవాలో. సో అందువల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయడానికి ట్రై చేస్తున్నాను, శనగపిండి ఇట్లాంటి మళ్ళీ నార్మల్ స్కిన్కి రావడానికి. సో అదనమాట. అండ్ ఈరోజు పూజ ఎలా చేసుకున్నారు, మార్నింగ్ నుంచి స్టేటస్లు అండ్ వాట్సాప్లోని మెసేజ్లు శుభాకాంక్షలు సో అని చెప్పి మార్నింగ్ నుంచి వస్తున్నాయి అనమాట. సో ఈరోజు గెటప్ నాది కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు మీకు. సో హెయిర్ లీవ్ చేయలేదు, తడి మీద వేసేసాను అనమాట జడ. ఫ్రెంచ్ బ్రైడ్ వేసాను ఈరోజు. నా హెయిర్ చాలా తిన్ని కదా, చూడండి పిల్లక చూడండి ఇట్లా ఉంటుంది పిల్లక అల్లితే. ఎక్స్పెన్సెస్ గురించి ఎంత ఖర్చు అయింది ఏంటి సో అనేది నాకు కామెంట్ చేస్తున్నారు. నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఈరోజు నార్మల్ పూజ అది అయింది కదా వ్లాగ్. నెక్స్ట్ వచ్చేసి నేను ప్లాంట్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ రోజుల్లో ఎక్కువ ఇప్పుడు సీజన్ కదా, మొక్కలు బాగా పెరిగే సీజన్ కదా. సో మేము ఎక్కువ రెగ్యులర్గా తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ నర్సరీ అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి అశోక్ నగర్లో ఉందన్నమాట, లైన్లో ఉంటాయి కదా వరుసగా. సో అది చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందైనా దానికన్నా తర్వాత అయినా నేను గోవాకి ఎంత బడ్జెట్ పెట్టుకున్నాము అండ్ ఆల్సో ఖర్చులు ఎంత అయ్యాయి అప్రాక్సిమేట్గా చెప్తాను. ఎందుకంటే అప్రాక్సిమేట్గా అని ఎందుకు అంటున్నానంటే అది మీకు మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. అంటే అందరిది ఒకలా ఉండదు, అందరిది వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉండదు, ఖర్చు పెట్టే తత్వం ఒక్కొక్కలా వేరువేరుగా ఉంటుంది కదా. సో దట్ మేము ఎట్లా అప్రాక్సిమేట్గా చేసుకున్నాము, అప్రాక్సిమేట్గా ఎంతలో మేము రిసార్ట్స్ వాటికి వెళ్ళేదాన్ని బట్టి ఎట్లా వెళ్ళొచ్చు అనేది నేను చెప్తానమాట మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎలా జరిగింది ఏంటనేది. నేను ఈ రోజు వ్లాగ్ ఏదైనా పూజ వ్లాగ్ తీసేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తీస్తాను, ఎందుకంటే మనం పూజ అనేది రోజు చెయ్యము. నేను మహా అయితే వీక్లీకి ఒక 2 టైమ్సే చేస్తాను, మండే చేస్తాను అండ్ ఫ్రైడే ఎక్కువ చేస్తాను అనమాట. సాటర్డే కూడా అప్పుడప్పుడు నాన్ వెజ్ తినేస్తాం మేము, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో వీలైతే వెడ్నెస్డే కూడా చేస్తాను, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి కదా, అయ్యప్ప స్వామికి చేస్తాను. సో అంతకు మించి నేను పూజ పునస్కారం అంత ఇదిగా ఏం చేయను అనమాట. ఎప్పుడో ఒకసారి లలితా సహస్రనామం చదువుతాను, శుక్రవారం ఈవినింగ్ పూట చదువుతాను అనమాట, మార్నింగ్ కుదరదు అసలు. పాతింట్లో ఉండేటప్పుడు ఎస్ఆర్నగర్ ఉండేటప్పుడు రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఈవినింగ్ స్నానం చేసి మొత్తం క్లీన్ చేసుకొని పూజ ఏరియా మొత్తం అవన్నీ చేసుకొని ఏదైనా నైవేద్యం ఏదైనా చేసుకుని వైట్ డ్రెస్ వేసుకొని లేదంటే వైట్ శారీ కట్టుకొని లలితా సహస్రనామం అనేది చదివేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక అస్సలు నాకు కుదరట్లేదు అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి, కొంచెం లీజర్ టైం చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను లలితా సహస్రనామం చదవడం అనేది. శుక్రవారం ఈవినింగ్ టైమ్సే అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు పూజ మాత్రం ఎలా చేసుకున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ వ్లాగ్ ఎలా అనిపించింది కూడా చెప్పండి. ఏం కొనుక్కున్నాం? అది వేరు ఇది వేరు డాడీ, అది వేరు ఇది వేరు.
అది మనం విత్తనాలు వేస్తాం కదా, దానికి యూజ్ అవుతుంది బాగా. అండ్ ఇప్పుడు నైట్ చపాతీ చేద్దామని చపాతీ డో అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ నేను చపాతీ చేసింది సో నేను ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని మిట్టు కూడా వచ్చేసాడు కదా, వాడి కోసం నేను మ్యాగీ చేశాను, మ్యాగీ నూడిల్స్ చేశాను. 2 minutes మ్యాగీ 2 minutes నూడిల్స్ అంటారు కానీ 2 minutesలో అసలు అవ్వదు. అది మినిమం 10 to 15 minutes 10 to 12 minutes అలా పడుతుంది కదా. సో నేను ఇట్లా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చపాతీ డో అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఏదర్ నా ఓపిక బట్టి నైట్ పొటాటో కుర్మా కానీ లేదంటే నార్మల్ పెరుగు రాయితా ఇట్లా కానీ చేసేసుకుంటాను. కొంతమంది ఆయిల్ మిక్స్ చేసుకుంటారు, 2 spoons ఆఫ్ ఆయిల్ మిక్స్ చేసుకుంటారు చపాతీలో, అది వేరే రకంగా ఉంటుంది. ఇది నార్మల్ సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీకెండ్ రేపు వీకెండ్ కదా, వీకెండ్ ఏంటి ప్లాన్స్ ఏంటి మీవి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు కూడా చెప్పండి నాతో. సో దట్ నేను కూడా ప్లాన్ చేసుకుంటాను. అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలీదు ఇంకా. సో మిట్టుకి మ్యాగీ చేశాను. సమ్ వెజీస్ ఏం లేవు యాడ్ చేయడానికి. సో టొమాటో అండ్ ఉల్లిపాయ ఫ్రై చేసేసి ఇట్లా మ్యాగీ చేసేసాను సింపుల్గా. నేను చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను పెట్టిన రోజు వీడియో తీశాను, చూడండి ఎంత బాగున్నాయి కదా. జిమ్ లాస్ వెయిట్ ఇన్ ద కిచెన్ బ్లాక్ కలర్ది అమెజాన్లో తీసుకున్నాను, నేను ఫస్ట్లో తీసుకున్నాను అనమాట. చాలా సూపర్గా ఉన్నాయి కదా. సో అలా అనిపించాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా మందికి నచ్చాయి వీడియోలో, హాల్ వీడియోలో. సో అందుకని మీకోసం ఇలా షూట్ చేశాను అనమాట. సో ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.